చైనా ఈ దేశం చిన్న చిన్న దేశాలకు అప్పులు అనే ఎరలు వేసి ఆ తర్వాత తన లాక్లో పెట్టుకుంటుంది, తన అదుపులో ఉంచుకుంటుంది. అక్కడ వ్యూహాత్మకంగా ప్రాజెక్టులు కానీ లేకపోతే సైన్యాన్ని మోహరింప చేయడానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ నెలకొల్పుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా మెజారిటీగా చెప్పుకోవాలంటే మన భారత్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యలుగానే మనం భావించాలి. భారత్ను ఏ విధంగా ఒక యుద్ధం అంటూ వస్తే దెబ్బ కొట్టాలి అనే కోణంలో వ్యూహాలు రచిస్తూ ఉంటుంది. అందులో ఉన్న ఒకే ఒక్క ప్రధాన పన్నాగం ఏంటి అంటే చుట్టూతా ఉన్నటువంటి, ఒకసారి మీరు మ్యాప్ను అబ్జర్వ్ చేస్తే భారతదేశపు చుట్టూతా ఉన్నటువంటి దీవులు కావచ్చు, దేశాలు కావచ్చు, చిన్న చిన్న దేశాలు, వాటిని టార్గెట్ చేస్తూ వాటికి ఆర్థిక సాయం చేస్తూ అప్పుల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు అలా వేస్తూ అప్పులు తీర్చలేని స్థితికి వెళ్ళాక మొత్తం ఆ దేశాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటుంది. మొన్నటి వరకు శ్రీలంక అదే పరిస్థితిని అనుభవించింది, ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు మాల్దీవులు కూడా ఆ కోవలోకి చేరింది. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం యాంటీ ఇండియా నినాదంతో అధికారంలోకి వచ్చింది, అందులో డౌటే లేదు. అక్కడ మన భారతదేశపు సైనికులు కూడా ఉంటారు. అయితే అక్కడ వారిని పంపించాలని చెప్పేసి అక్కడ నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. దీనికి గల కారణం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, చైనా తన యొక్క ప్రాబల్యాన్ని అక్కడ పెంచుకోవాలని చూస్తూ ఉంది. ఇది రక్షణ పరంగా మనకు పెద్ద సవాలుగానే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఇది. చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్తో వివాదానికి తెరతీసినటువంటి మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జుకు సొంత దేశంలో ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదం మాల్దీవుల అభివృద్ధిని దెబ్బతీస్తుంది అంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆయన్ని హెచ్చరించాయి. చైనాకు చెందినటువంటి పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన సమయంలో ప్రతిపక్షాల నుంచి హెచ్చరిక రావడం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. మాల్దీవుల అభివృద్ధిలో సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్నటువంటి మిత్రులను దూరం చేసుకోవడం దేశానికి హానికరం అంటూ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ది డెమోక్రాట్స్ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. భారత్ను దీర్ఘకాల మిత్రుడిగా అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాయి. ఎప్పటి నుంచో అనుసరిస్తూ ఉన్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పనిచేయాలంటూ ఏదైతే మారుతున్న విదేశాంగ విధాన వైఖరి ఉందో దాన్ని ఎత్తి చూపించాయి. మార్చి 15 కల్లా తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు ఇటీవల తన తుది గడువు కూడా విధించడంతో ఈ వివాదం మరికొంత ముదిరింది. భారత సేన వెనక్కి తిరిగి వస్తే ఆ స్థానంలో చైనా దళాలు ప్రవేశించే అవకాశం స్పష్టంగా ఉంది. లక్షద్వీప్లో భారత ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడంతో వివాదం ఎలా ముదిరిందో మనం చూసాం. చైనా పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నెలకొల్పడానికి అనుమతించడం పైన కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణ పరంగా మనకు ఒక పెను సవాలుగా మారే అవకాశం ఉన్నటువంటి ఈ సమస్యను ఎలా ట్యాకిల్ చేస్తుంది మన భారత ప్రభుత్వం, అందులో ఉన్నటువంటి విదేశాంగ శాఖ అనేది మనం వేచి చూడాల్సిన అంశం. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.